జై శ్రీమన్నారాయణ. నమస్కారం. మనుష్యుల దృష్టికోణం. మనిషి మనసుని కోతితో పోలుస్తారు. అంటే చంచలమైంది అని చెప్పొచ్చు. మనసు ఒక కోతి వంటిది అంటారు, కానీ దానికంటే మనసు చంచలమైంది అని చెప్పడమే బాగుంటుంది. మనసు ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. కోతి ఒక దగ్గర కనపడుతుంది, ఇంతలో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే మన మనసు కూడా స్థిరంగా ఉండదు, ఎప్పుడూ పరిగెడుతూ చంచలంగా ఉంటుంది. 4 రోజులు ఒక విషయాన్ని చూసి ఇది చాలా బాగుంది, మంచిది అనుకుంటాం. ఇంతలో ఏదో మార్పు వస్తుంది మనలో. అబ్బే ఇది బాగలేదు, దీంట్లో ఏదో లోపం ఉంది అంటాం. ఉదాహరణకు ఒక లైట్ తెల్లగా కనిపిస్తోంది. ఇంతలో దాని మీద ఒక నీలిరంగు కాగితం వచ్చి పడ్డది. వెంటనే ఆ లైట్ నీలిరంగులో కనపడుతుంది. లేదు, మనమే ఒక్కొక్కసారి నల్ల రంగు కళ్ళజోడు, పచ్చరంగు కళ్ళజోడు పెట్టుకుంటాం. అప్పుడు మనం పెట్టుకున్న కళ్ళజోడు వలన తెల్లగా ఉన్న లైట్ ఎర్రగానో పచ్చగానో కనపడుతుంది. అంటే మనమే లోకంలో చాలా విషయాల్ని రాంగ్ పర్సెప్షన్తో చూస్తున్నాం అని అర్థమవుతుంది. ఒకరు ఒక పెద్ద దేవాలయం కట్టించారు, లేదు ఒక చెరువు తవ్వించారు, లేదు ఒక దేవాలయాన్ని పెద్దగా విస్తరింపచేసి కుంభాభిషేకం చేయిస్తున్నారు. ఇలా పెద్ద విషయాలు చేసినప్పుడు ఎక్కడో కొన్ని చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి. మనం ఆ లోపాలని చూడగానే ఇన్ని లోపాలతో చేసిన ఈ పని పరమదండగా అనుకుంటాం. సరిగా లేదు అని కామెంట్ చేస్తాం. ఇంత పెద్ద పని చేయడానికి పాపం ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించారో కదా అని అందరూ మెచ్చుకుంటారు. కానీ మన మనసు మాత్రం దాంట్లో లోపాలని మాత్రమే చూస్తుంది. అలా ఎందుకు అవుతుంది అంటే, మొదటి కారణం నాకు ఇష్టం లేదు, అందుకే అది ఎంత మంచిదైనా నేను ఒప్పుకోను. నాకు అందులో లోపాలు మాత్రమే కనపడతాయి. అది శాస్త్రంలో చెప్పబడిన విషయమా, శాస్త్రం అంగీకరించిన విషయమా అనేది కాదు ముఖ్యం. నాకు నచ్చలేదు కాబట్టి నేను దాన్ని ఒప్పుకోను, అది తప్పు అన్న నిర్ణయానికి వస్తాం. రెండవ కారణం, ఒక్కవేళ నేనే ఆ పని చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, మొదలుపెట్టి పూర్తి చేయలేకపోయాను, సగంలో ఆగిపోయింది, దాన్ని ఇంకెవరో పూర్తి చేశారు అంటే అది మనసుకు తప్పుగా అనిపిస్తుంది. మనం చేయాలనుకున్న పని మనం మొదలుపెట్టాం, మనమే పూర్తి చేస్తుంది, ఇంకెవరో చేయడం ఏంటి? కాబట్టి ఖచ్చితంగా తప్పే, ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు అని మన మనసుకు అనిపిస్తుంది. మూడవ కారణం, ఒక పని చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది అంటే ఖచ్చితంగా కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద ఎత్తున చేస్తే వాళ్ళకి నచ్చదు, ఏదో ఓపికన్నంతలో చిన్న స్థాయిలో చేస్తే సరేలే అనుకుంటారు. కానీ పెద్ద స్థాయిలో చేసే పనులు వాళ్ళకి అసలు నచ్చవు, అందువల్ల అది తప్పు అంటుంటారు. పెద్ద పెద్ద దేవాలయాలు కట్టిస్తారు, లేక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి, వాటిని చూస్తే వీళ్ళకి ఇష్టం ఉండదు, అదంతా దండగా అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో దేవాలయానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. మామూలు రోజుల్లో జనసమ్మర్దం లేనప్పుడు గుడికి వెళ్ళి దేవుణ్ణి సేవించుకుంటారు. అది వాళ్ళ మనస్తత్వం అంతే. పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ ఆనందాన్ని అనుభవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక 4వ కారణం, నేను బాగా పాత పద్ధతులను ఇష్టపడతాను, అందుకే కొత్త పద్ధతుల్లో, ఆధునిక పద్ధతుల్లో చేసే పనులే నేను అస్సలు ఒప్పుకోను అంటుంటారు కొంతమంది. కానీ నిజానికి వాళ్ళ మాటల్లోనే పాత పద్ధతులు, చేసేవన్నీ కొత్త పద్ధతులే అయి ఉంటాయి. ఏదైనా కొత్త పద్ధతిలో చేసే పని చూడగానే ఇది పాత పద్ధతిలో ఏది కాబట్టి దీనికి నేను వ్యతిరేకం, దీన్ని అంగీకరించను అంటారు. పాత పద్ధతిలో చేయడం సాధ్యమా? ఈ పని మనల్ని చేయమంటే మనం సరిగ్గా చేయగలుగుతామా? సనాతన పద్ధతుల్లోనే చేస్తామా? కొత్త పద్ధతులు కలవకుండా చేయగలుగుతామా అని ఆలోచించాలి. కానీ అలా చేయరు. నాకు నచ్చింది, నాకు పాత పద్ధతిలో చేయాలనుంది, అలాగే చేస్తాను అని చెప్పేస్తారు. ఇంకొకటి 5వ కారణం, ఒక పని ఇలా చేస్తే బాగుంటుంది అన్న కొత్త ఆలోచన నాకు రాలేదు,
నాకు చాలా ఐడియాలు వస్తే చాలా మందికి మంచి ఐడియాలు ఇస్తాను. కానీ ఆ ఐడియా నాకు రాలేదు. మీరు చేశారు గాబట్టే నాకు నచ్చదు. లోకంలో ఏ మంచి ఆలోచనైనా నాకే రావాలి. ఒకవేళ ఇంకెవరైనా ఐడియా వచ్చి చేసిరా దాన్ని నేను చేసినట్టుగానే భావించాలి. అలా కాక ఇంకెవరికైనా ఆ క్రైటీరియా దక్కితే నేను అంగీకరించను అనేవాళ్ళు కూడా ఉంటారు. అది తప్పు. ఎవరికైనా ఏ ఐడియా అయినా రావచ్చు. అది సమాజానికి మంచిదే అయితే, మంచి చేసేదైతే తప్పనిసరిగా అందరూ ఆహ్వానించాలి. మనం కూడా చేయి కలిపి కృషి చేయాలి. 6వ కారణం. ఆ కార్యక్రమంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో మనల్ని కూడా చేర్చుకొని మనకు కూడా ఒక బాధ్యత ఇస్తారు, ఒక ప్రాధాన్యత ఇస్తారు, ప్రత్యేకత ఇస్తారు అని ఎదురు చూసాం. కానీ వాళ్ళు మనల్ని కలుపుకోలేదు. మనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి అది మంచి పని కాదు అన్న అభిప్రాయానికి మనం వస్తాం. కానీ అది తప్పు. మన పనులు చేసుకోవడానికే మనకు సమయం చాలడం లేదు. ఇంకొకరి గురించి ఒక బాధ్యత చేపట్టి చేసే స్థితిలో ఉన్నామా? లేదు. పూర్తి కాలాన్ని వినియోగిస్తే కానీ ఆ పనులు పూర్తి కావు. అంత సమయం మనకు లేదు. సమయం, అవకాశం ఉన్నవాళ్ళు చేస్తే బాగుంటుంది. మనకు అవకాశం దొరకలేదు కాబట్టి అందరికీ ఉపయోగపడే మంచి పనిని విమర్శిస్తూ కూర్చోవడం మంచిది కాదు. ఎవ్వరూ దాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఊరికి ఉపయోగపడే పనిని మనం ఒక్కళ్ళం కాలు ఒడ్డు పెట్టి ఆపడం మంచిది కాదు. విమర్శించడం మంచిది కాదు. కాబట్టి మనం మన మనసుని పాజిటివ్గా ఉంచుకొని జరుగుతున్న కార్యక్రమాన్ని ఉన్నట్టుగా స్వీకరించి మనకు తోచిన విషయాన్ని, మంచి ఆలోచనలను జోడించాలి. దోషాలు వెతకకుండా మంచి పని చేస్తున్నారు, మంచి జరుగుతోంది అని చూసి సంతోషించాలి. అలా చేయడం వల్ల మనకు, ఇతరులకు కూడా ప్రశాంతత జరుగుతుంది. ఇది కుటుంబంలోనూ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసే చోట కూడా ఇలానే జరుగుతూ ఉంటాయి. సమాజంలోనూ జరగచ్చు. ఎక్కడ ఏ పని జరుగుతున్నా ఇలా ఈ పై 6 కారణాలు చెప్పి ఆ పనులను విమర్శించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ మనం ఆ కోవలోకి చేరకూడదు. అలా ఆలోచించే వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని మార్చుకొని ఎప్పుడు పాజిటివ్గా ఉండి జరుగుతున్న పనులను చూసి మెచ్చుకుంటూ వీలైతే సహకరిస్తూ మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు అందరూ మనల్ని గౌరవంగా చూస్తారు. జై శ్రీమన్నారాయణ.